అదే నేను అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు ఉంది. చెత్త అంటావేంటి? వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా. నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, అవునా కాదా? అవును. సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ. నేను మన తెలుగుని ట్రోల్ చేస్తా, తిడతాను మన తెలుగులో, వాళ్ళకి అర్థమవుతుందని. వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా. మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే, బోర్ కొట్టదా? నాదొకటే కంటెంట్ ట్రోలింగ్, అదే ఇది అది అని తిడుతుంటా. సో చూసినవే చూసి బోర్ కొడుతుంది. నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం. సో అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు, నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీకు మనీ సంపాదించుకోవడం కోసం, నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఇన్స్టాలో నాకేమైనా రాసిచ్చేసారా మీరు ట్రోలింగే చెయ్యండి అని? చెప్పండి మరి ఒక మాట. నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు, మీరు ట్రోల్ చేయండి అని. నాకేమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని? వడ్డ మీద దరిద్రాలు అన్ని చూపిస్తున్నావు ఇప్పుడు. చూడు ఈ అద్భుతాలు మేము చూసాము. కరెక్టే కదా. ఇది 3వ దశ. సో ఇంకా ఈ లాస్ట్ ఈ డైలాగ్ ఒకటి. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త నిజంగా అంటే ఇంతకుముందు అంతా టిక్టాక్లో ఉండేది ఎక్కువ ఇలాంటి చెత్త అంట. అంటే ఇప్పుడు ఈ రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయిలకి ఏమైనా ప్రాబ్లమా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు అంటున్నారు కదా ఎక్కడ లేదంటే ఇప్పుడు ఏవేవో యాప్ల్లో ఉండాల్సినవన్నీ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అందులోనే కదా, ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు? అన్ని ఇందులోనే కదా ఎంటర్టైన్మెంట్ అవుతారు అన్నారు కదా. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ? నా ఇష్టం అబ్బా, నేను ట్రోల్ చేస్తా, బాధ ఏంటి? వాళ్ళకి అలా చేయడం ఇష్టం, నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం, నేను ఎదగడం నాకు ఇష్టం, నేను అట్లనే ఫేమ్ అవుతా. అయినా కదా నేను నిజమే, ఒకప్పుడు నేను అందరిలో రీల్ చేస్తే అసలు నన్ను ఎవడు గుర్తుపట్టలే. ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే. సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే దాంట్లో ప్లస్ ఉంది, నువ్వేమన్నా సరే. ట్రోల్ చూసుకుంటే నేను చాలా మంది ట్రోల్స్ చూసా, విన్నా. సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి, నీకు కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ. మరి అదే అంటున్నా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వల్గర్గా చేసే వాళ్ళు అమ్మాయిలే, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు వల్గర్గా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు, నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరా అనేసి నేను డోస్ పెంచుతున్నా. అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు, మన పేరెంట్స్ వయసు ఉన్న కూడా చూస్తారు, మరి తప్పు కదా. నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? భూత పురాణం నేర్చుకోవాలా? ఎప్పుడైనా ఉందా అసలు? బ్రహ్మం గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడైతుందో నాకైతే తెలియదు. సో అతను చెప్పినవన్నీ కరెక్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వల్గర్గా మాట్లాడడం, ఎక్స్పోజింగ్ చేయడం, ఇల్లు చూస్తే ఎలా చేస్తున్నారు. అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో, లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు. వీళ్ళు చూస్తే ఎలా, వాళ్ళు చూస్తే అలా. ఏమైపోతుంది సమాజం అసలు? అంతే కదా. వీళ్ళు అబ్బాయిల బరితెగించేశారు, ఇలా అబ్బాయిలు మీసాలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇల్లే ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇప్పుడు ఎవరిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను ఒకటి అంట లాస్ట్లో, బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది 100%. ఇదైతే పక్కా షూర్.